నేటి ఎన్నికలలో విజయాల మజలి ఎవరిదైనా, ఫలితాల సాధనలో ఘన విజయాల మజలి మాదే. 2024 ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం. శ్రీ గౌతమి జూనియర్ కళాశాల, ఐఐటి అండ్ నీట్ అకాడమీ, దర్శి, మార్కాపురం, ఎర్రగొండపాలెం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు 464 మార్కులు. ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్. 400 మార్కులకు పైగా సాధించిన వారు 67 మంది. సీనియర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు 984 మార్కులతో వై మహేంద్ర. మొత్తం 900కు పైగా మార్కులు సాధించిన వారు 41 మంది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా స్టేట్ ర్యాంకులు సాధిస్తున్న #1 ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి. విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబొడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ, పొదిలి రోడ్, దర్శి. సెల్ నంబర్ 7032285130. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ అభిమానులు నిర్వహిస్తున్న రేషన్ షాపులు వారి ఆధీనం నుంచి ఇకపై అధికార టీడీపీ అభిమానుల ఆధీనంలోనికి చేరుకునే పరిస్థితులు త్వరలోనే జరగబోతున్నట్లుగా తెలుస్తుండగా, సంబంధిత అధికారులకు కూడా మౌఖిక ఆదేశాలు అందినట్లుగా పలువురు అనుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పాటుపడిన కార్యకర్తలకు తగిన రీతిలో అండగా ఉండేందుకై నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తల సేవల్ని గుర్తించి వారికి రేషన్ షాపులు అప్పగించేందుకు తగు నిర్ణయాలు చకచకా చేపడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. పార్టీకి సేవ చేసిన వాళ్ళు నియోజకవర్గ స్థాయి నాయకుల ఆశీస్సులతో రేషన్ షాపులు దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. గత టీడీపీ పాలన అనంతరం వైసీపీ పాలనలో వైసీపీ వర్గీయులు రేషన్ షాపుల్ని దక్కించుకున్నట్లుగానే ప్రస్తుతం అదే మార్గంలో టీడీపీ కార్యకర్తలు రేషన్ షాపుల్ని నియోజకవర్గ స్థాయి నాయకుల ఆశీస్సులతో మద్దతుతో దక్కించుకోబోతున్నట్లుగా ఎక్కువ మంది అనుకోవటం వినిపిస్తుంది. ప్రభుత్వాలు మారినప్పుడు మార్పులు చేర్పులు సహజమే కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా వినిపిస్తుంది. ఎవరెవరికి ఏ రేషన్ షాపులు దక్కబోతున్నాయో కూడా పలువురు వారిని గురించి కూడా మాట్లాడుకుంటున్నారు.